ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి, మీకు ప్రేమ, కనికరం, జాలి, కృప, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములు నీవు తండ్రి రేయనక పగలనక మమ్మల్ని కూడా కాచి కాపాడి సజీవులుగా ఉంచి ప్రభా. లోకంలోనికి వెళ్ళక ముందు ఎక్కువజాము లేచి నాయన నీ సన్నిధిలో చేరి ప్రభా నేను స్తుతించి మయపరచే భాగ్యాన్ని మాకందరికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇది నాయన కార్యక్రమాన్ని నాయన ఇదిగో తండ్రి నడిపిస్తున్న తండ్రి మీరే ఉండండి. మీరు ఏర్పాటు చేసుకున్న దేవుని బిడ్డలు తండ్రి ఇజ్రాయల్ అన్న ఏర్పాటు చేసిన ప్రభా అన్న వాక్యం అందిస్తున్న తండ్రి మీరే ఉండి మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలకి వాక్యం అవసరం, ఆ వాక్యాన్ని ఆయన ధ్యానించడం నీ కృపను దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ జూమ్ మీటింగ్ నాయన ఇదిగో తండ్రి నడిపిస్తున్నాం బర్నబాసనను కూడా నాయన ఇదిగో తండ్రి మంచి జ్ఞానాన్ని ఇచ్చి తండ్రి ఇదిగో నాయన ఇతర దేశాల నుంచి రాష్ట్రాల నుంచి నాయన అనేకులు నాయన సేవకులను ఏర్పాటు చేసుకొని ప్రతిదినం నాయన ఏర్పాటు చేసుకొని తండ్రి నీ వాక్యాన్ని నాయన అందిస్తున్నారు తండ్రి. కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అన్న మందిరాన్ని కూడా నాయన త్వరలో నాయన ప్రారంభించడం కూడా నీ కృపను దయచేయండి. కావాల్సిన అవసరం అక్కలు నీ నామంలో తీర్చండి ప్రభా. అలాగే తండ్రి ఇది నాయన మీరే ఉండి నడిపించండి ఆది నుంచి అంతవరకు తండ్రి. ఇదిగో నాయన వచ్చిన పాట పాడుతున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. సమయానికి వచ్చటం కూడా నీ కృపను దయచేయమని, ఎటువంటి ఆటంకాలు ఎటువంటి శోధన లేకుండా ఆయన మీరే నాయన నడిపించమని, అలాగే అనంతపురంలో జరిగిన ఆయన నాయన దాడిలో మీరే ఉండి నాయన ఇదిగో తండ్రి అన్నిటిలో తండ్రి ఇప్పటి వరకు నాయన కొంత నెమ్మదినిచ్చిన ప్రభా. ఇంకా కొన్ని నాయన ఆటంకాలు వస్తున్నాయి ప్రభా. ఆటంకాలు కూడా దూరపరిచి అది త్వరలో నాయన అందరూ కూడా నాయన కలిసి బండి విషయంలో ఆ వాహనాన్ని కూడా తండ్రి రిపేర్ చేయటకు మరియు నాయన నీ అందరూ కూడా ఐక్యంగా జరుగుటకు కూడా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తిమోతి బ్రదర్ పాట పాడండి. దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరి వచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సోదరులకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్న ఉదయకాలంలో పాట ద్వారా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తి నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తి నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను
ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించునా? వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించునా? ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే వర్ధిల్లకుంటే మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా? మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? యజమాని సహనముతో చెలగాటమా? అంకుల్ వందనాలు అంకుల్. తిమ్మోతి గారికి యేసుక్రీస్తు వందనాలు. ప్రభుదాస్ బ్రదర్ చేశాడు. ప్రభుదాస్ కర్నూలు. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాత్సల్యుడా, అనంతుడా, ద్వితీయుడా, నిన్న నేడు ఏకరీతికున్న మా విమోచకుడా స్తోత్రములు. మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాసలలో సమకూర్చబడి నేను స్తుతించటానికి, గణపరచడానికి కృప చూపారు. తిరిగి వాక్య పరీక్షలో మేము ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్య బంధించే నీ దాసులను దాని మరి ఇజ్రాయేలును మీరు జ్ఞాపకం చేసుకుని తెలియని ఆత్మ సహాయం అనుగ్రహించి చక్కటి లేఖనాలను అందించుడుగా అలాగే విని గ్రహించి అలాగ జీవించడానికి మీ కృప చూపండి. సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నడిపిస్తున్నా పెద్దలు పాలనను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. దాసుడు కూడా చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ విషయమై ప్రయాసపడుతున్నా బందోబస్తు కొరకు కూడా ప్రార్థిస్తుండగా నన్ను సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకు జ్ఞాపకం చేస్తుండగా కృప చూపమని మరి ఆజీవంతమై కొడుకులో మీరే ఉండి నడిపించి మిమ్మల్ని మీరే మహిమపరచుకోమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన ప్రభుదాస్ బ్రదర్ యేసుక్రీస్తు వందనాలు. చక్కటి ఆరోగ్యం అనుగ్రహించి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన మధ్య బ్రదర్ ఇజ్రాయెల్ గారు వాక్యం అందించుండగా మనం శ్రద్ధతో విందాము. వందనాలు బ్రదర్ ఇజ్రాయెల్ బ్రదర్. వందనాలు. వందనాలు అంకుల్. వందనాలు. మీకు టైం తెలుసు కాబట్టి 6, 10, 5 అట్లా మంచిది. పేరు వచ్చినటువంటి దైవజనులకు, పరిశుద్ధులకు అందరికి మన రక్షకుడును విమోచకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి అంకుల్ చెప్పినట్టుగానే 8 జనవరి 23లో ఒకసారి ఆరాధనలో మాట్లాడాము. ఆ తర్వాత ఒకసారి మరి మధ్యలో 2-3 సంవత్సరాల తర్వాత మరి
సారీ 24లో కానీ మాట్లాడినారు. 21/4 ఏప్రిల్ నెలలో. ఏప్రిల్ నెలలో 21/4 అప్పుడు మాట్లాడాను. ఇంకా ఆ తర్వాత ఇది ఈ 2026 ఫిబ్రవరి మాసము ఈ 5వ తారీఖున మళ్ళా దేవుడు ఈ సమయాన్ని అనుగ్రహించాడు. రాత్రి బర్నబాసు ఆశయమన్న మాట్లాడాలి కానీ అన్న మరి ఆయన కొంచెం ఇదిగా ఉంది, మీరు మాట్లాడండి అని చెప్పారు నాకు. అందుకని మనం మాట్లాడటానికి సరేనని వచ్చాము. మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనంలో నుండి లేఖన భాగాన్ని చదువుకుని ముందుకు సాగుదాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము ముందుగా 2 వచనాలను చదువుకుందాం. అలాగే ఇర్మియా గ్రంథంలో నుంచి అక్కడక్కడ కూడా కొన్ని వచనాలు 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో కొన్ని అవసరం వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనము చదువుకొని దానిలో ముందుకు సాగుదాం. చదువుకుందాం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయమును జరిగించుచు నమ్మకముగా నుండు యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును. యెహోవా జీవముతోడు అనుమాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థం మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారికి శిక్షకు నొలకున్నారు. రాతి కంటే తమ ముఖమును కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు తెంపరు. చదువుకున్న లేఖన భాగాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం ప్రియులారా. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, కనికర పూర్ణుడా, మరొక దినాన్ని మాకు ఈ రీతిగా ఈవిగా ఇచ్చారు. మరి అనేక దినముల తర్వాత, సంవత్సరముల తర్వాత నాయన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ కార్యక్రమంలో నీ లేఖన సత్యాలను తెలియచేయటానికి కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం దేవా. చదువుకున్న లేఖని భాగం మరి యవనస్తుడైనటువంటి ఇర్మియా ఆనాడు యూదా ప్రజలకు తెలియజేసినటువంటి మాటలను చదువుకున్నాం. అయ్యా అల్పుడను అయోగ్యుడను జ్ఞానము లేనటువంటి నేను నీ పాద సముఖంలో నిలిచి ఉండగా మాతో మాట్లాడి మీ వీటిను తెలియజేసి మా అందరికీ నాయన మా జీవితాలలో మా దిద్దుబాటును, పురుకొలుపును, ఉద్యమును కలగజేసి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకోమని మరి నాయన మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరే మాట్లాడి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఈ గ్రంథాన్ని చదువుకుంటున్నాము. ఈ గ్రంథము ఇర్మియా రచించినటువంటి గ్రంథము. మనము బహుగా ఎరుగుదము, ఎందుకంటే ఇది ఎక్కువగా యూదా దేశము అనగా ఉత్తర రాజ్యం అయినటువంటి ఇశ్రాయేలుల దేశము. తర్వాత యూదా రాజ్యం ఏర్పడిన తర్వాత ఇశ్రాయేలును అశ్షూరీయులు చెరగొనిపోయారు. దాని తర్వాత 136 సంవత్సరములు ఆ యూదా రాజ్యము నిలబడి ఉన్నది. కానీ వీరైనా సరిగా జీవిస్తారంటే వీరి జీవిత విధానాలు కూడా సరిగా లేకపోవటం వలన చివరిగా వారు రాజులు ఉన్నారు. అందులో యెషయా, యెహోయాకీను, సిద్కియా అనే 5 మంది రాజుల కాలంలో ఇర్మియా చివరి రాజులు, యూదాను పరిపాలించిన చివరి రాజుల కాలంలో యూదా ప్రజలను గురించి, వారి విశ్వాసమును గురించి మాట్లాడినటువంటి మాటలను మనం చదువుకున్నాం. యెరూషలేము అనగా ఆనాడు వారికి యెరూషలేము అంటే యూదా పట్టణానికి రాజధాని అయిండవచ్చును ఇశ్రాయేలులకు. మనము యెరూషలేము అంటే ముఖ్యముగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే యెరూషలేమును సంఘముగా మనము గమనిస్తాం. యెరూషలేము అనగా సంఘము అని. యెరూషలేము అనగా
రొట్టెల ఇండ్లు అని కదా. ఆ యెరూషలేము అంటే అనేక విషయాలు ఉన్నాయి దాంట్లో. యెరూషలేము అది సమాధానమును కలిగించేది అని కదా. అయితే మనకు ఇక్కడ చదువుకున్న భాగంలో యెరూషలేము యూదులలో అటు ఇటు పరిగెత్తు చూచి తెలుసుకొనుడి అన్నాడు. సంఘములో అనుకుందాం. ఆనాడు ఇశ్రాయేలులకు యూదులకు ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తే ఈనాడు మనం దాన్ని అప్లై చేసుకున్నాం. మన సంఘాలలో మన చుట్టుపక్కల ఉన్న పరిచర్య వీధులలో పరిగెత్తి చూస్తే అని అనుకుందాం. అంటున్నాడు యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూసి తెలుసుకొని దాని రాజవీధులలో విచారణ చేయడి, న్యాయమును జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించులో ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమిస్తాను అని అన్నాడు. ఒకడైనా ఉంటాడేమో, మీరు కనుగొనండి, చూడండి అనేటువంటి విషయాన్ని ఒకవేళ ఉంటే వారు న్యాయముగా ఉండేటువంటి వారు కానీ నమ్మకముగా ఉండేవారు న్యాయాన్ని జరిగించేవారు కావాలనేటువంటి మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. చూసినప్పుడు మనం ఈ మాటలు గమనిస్తూ ఉంటే మరి ఎందుకంటే వాళ్ళ సమకాలికులైనటువంటి ఈ చెరలో ఉన్నప్పుడు ఇదే యూదా ప్రజలకు ఇశ్రాయేలులకు అందరికీ కూడా లేఖన సత్యాలు తెలియజేసినటువంటి ఎజెకేలు ఆయన కూడా యవనస్తుడు, ఆయన తీసుకుపోయారు. తర్వాత అక్కడ వారు ఉన్నటువంటి సమయంలో వారికి మాటలు తెలియజేశాడు ఎజెకేలు కూడా. ఎజెకేలు 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనించి చూస్తే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రకారమును దిష్టపరచుటకును బద్దలైన సందులలో నిలిచుటకును తగిన వాడెవడనైనా నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు అని అన్నారు. ఇక్కడ కూడా చూస్తే దేశాన్ని పాడు చేయకుండా ఉండాలంటే, ప్రాకారాలను దిట్టపరచాలని అంటే, బద్దలైన సందులను తిరిగి నిలబెట్టాలి అని అనుకుంటే ఎవడైనా తగినవాడు ఎవడైనా ఉన్నాడని నేను విచారించి చూస్తే ఎంత చూసినను ఒక్కడైనను నాకు కనబడలేదని లేఖనము తేటగా తెలియజేస్తుంది. ప్రియులారా, మనం గమనిద్దాం. ఈనాడు సంఘము అనేటువంటి విషయాలలో మనం సహోదరుడు జాన్లీ గారు సంఘములో ఉన్నటువంటి విధానాలు, సంఘములో మనం జీవించవలసినటువంటి విధానాలు, అనేక విషయాలు మనకు తెలియపరుస్తూ వస్తున్న మన సంఘాల గురించి కూడా తెలుసుకుంటున్నాం. ఈ యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తు చూస్తే రాజవీధులలో విచారణ చేసినా కానీ న్యాయము జరిగించేవాడు లేకపోతే నమ్మకముగా జీవించేవాడు ఒక్కడు కూడా కనపడలేదు అన్నాడు. ఇక్కడ కూడా ఆ దేశాన్ని పాడు చేయకుండా ఉంటే దాని ప్రాకారాలను తిరిగి దిట్టపరచాలని, బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా, అది విరిగిపోయి నలిగిపోయినటువంటి స్థితిలో ఉంటే ఎవడైనా ఉండాలని ఎంత విచారణ చేసినా ఒక్కడైనను లేడు అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఎందుకు అనంటే నూతన నిబంధనలో కూడా మనం గమనించి చూస్తాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలు మనం గమనిస్తాం. ఎందుకంటే ఈ మనకు తెలిసిన అంశాలే ఇక్కడ మనం ఒక మాటను గమనించుతాం. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు అని అన్నాడు. మేలు చేసేవారు లేరు, దేవుని వెదికేవారు లేరు, ఒకవేళ ఏకముగా పనికి మాలిన వారై ఉన్నారంటాడు. నీతిమంతుడు లేడు, అదే కాకుండా గ్రహించువాడు లేడు అంటున్నాడు. గ్రహించేది కూడా లేదు. ఈ దినాలలో మనం గమనిస్తున్నాం, ఎంతో బాధ మనకు అనిపిస్తుంది. మరి ఎందుకు అపోస్తలుడైన పౌలు నూతన నిబంధనలో రోమీలకు ఉన్నటువంటి విశ్వాసుల సంఘములో మరి ఈ యెరూషలేము అనేటువంటి సంఘాన్ని మనం గమనించి ఆనాడు ఇశ్రాయేలు యూదులు వారంతా కూడా చెడిపోయి, దేవుడు రండి, మీ మనసు మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ విధానాలను మార్చుకోండి అని చెప్పినప్పుడు కూడా వారు వినలేదు. ఎందుకంటే ఇర్మియా అందుకని 3వ అధ్యాయంలో మరి ఒక మాటను మనం
గమనించి చూస్తే 3వ అధ్యాయం 13వ వచనం అంటే, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్నులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయి నీ దోషమును ఒప్పుకొనుము, ఇదే యెహోవాకు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులైన పిల్లలారా అని అక్కడ ఆనాడు ఇశ్రాయేలు చెడిపోయారు, యూదా ప్రజలు చెడిపోయారు, వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకనే అంటున్నాడు, తిరిగి రండి భ్రష్టులైన పిల్లలారా, మీ మనసులను మీ విధానాలను తెరిపి వేసుకుని ఉన్నారు, మీ భ్రష్టత్వం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు, రండి రండి అని పిలుస్తున్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం. మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడనే 14వ వచనంలో కూడా అంటాడు, 3వ భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానులను, ఇదే యెహోవా వాక్కు. నేను మీ యజమానులను కదా, నేను మీ దేవుడను, మీ యజమానులను. మరి యజమానుడికి ఇవ్వవలసినటువంటి దాసులైనటువంటి సేవకులుగా ఉన్నటువంటి మనం చేయవలసినటువంటి చాలా విషయాలలో మనము తప్పిపోయినటువంటి వారముగా ఉన్నామని ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. అందుకని అంటున్నాడు, మరి ఆ మాటను మరొకసారి అంటున్నాడు 22వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవని యెహోవావు, నీ యొద్దకు మేము వచ్చుచున్నామని మీరు చెప్పాలి అనేటువంటిది కోరుతున్నాడు. ఈనాడు మన సంఘాలలో చూస్తే యెరూషలేము సంఘములో ఈ యిర్మీయా ఈ 5వ అధ్యాయంలో ఆ మాటలను తెలియజేసినప్పుడు చాలా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే న్యాయమును జరిగించేవాడు నమ్మకముగా ఉండేవాడు లేడని. ఈ రోజు కూడా మనం గమనిస్తాం, స్థానిక సంఘాలలో చాలా మంది జ్ఞానులు ఉంటారు, వారు కూడా న్యాయాన్ని జరిగించేవారు కూడా కాదు, నమ్మకముగా ఉండేవారు కాదని లేఖనం ఘోషిస్తుంది. వారి హృదయం ఎలా ఉందో మనం ఒకరిని జడ్జిమెంట్ చేయటానికి, ఒకరిని అనటానికి, వాడి క్రియ, వాడు చేసేటువంటి పని విధానం గమనించి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ చూస్తున్నాం, భ్రష్టులైనటువంటి పిల్లలారా తిరిగి రండి, ఇప్పటికైనా మనసును మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ విధానాలను మార్చుకోమని ఇక్కడ మరి ప్రవక్త ప్రవశిస్తున్నాడు. కానీ ఆ యూదా ప్రజలైనను మరి ఆ జనులైనను రాజులైనను అక్కడ ఉన్నటువంటి అధికారులైనను మాట వినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అందుకనే మరి మీకా కూడా ఒక మాట అంటాడు. మీకా ప్రవక్త అయిన మీకా 7వ అధ్యాయము 2వ వచనములో ఏమంటాడంటే, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకు పొంచి ఉన్నారు, వారే ప్రతి మనుష్యుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు బొగ్గుచున్నారనేటువంటి మాటను చూస్తున్నాం. వలలొగ్గుతున్నారు ఈ రోజుల్లో సహోదరుని కొరకు. సహోదరుని ప్రేమించాలంటే సహోదరుని ఎడల ప్రేమ చూపించాలి అని మనం అనేక విషయాలు, ఎందుకంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసములకు మాదిరిగా ఉండుమయ్యా. నువ్వు మాట్లాడితే యవనస్తుడైనటువంటి తిమోతి, నా ప్రియ కుమారుడా, నువ్వు నీ మాట ఎలా ఉండాలంటే, నీ ప్రవర్తన ఎలా ఉందంటే, నీ ప్రేమ ఎలా ఉందంటే, విశ్వాసం ఎలా ఉండాలంటే పవిత్రులను నువ్వు మాదిరికరంగా ఉండాలని అపోస్తుడైన ఉన్నామా ఆలోచిద్దాం. ఇక్కడైతే భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకు పంచి ఉన్నారు, ప్రతి మనుషుడు కిరాతకుడై అంటే ఇంకా అంత కిరాత మనసు కలిగినటువంటి స్వభావం ఉంటే విశ్వాసము ఉన్నదా అని మనం ఆలోచించాలి ప్రియులారా ఒకసారి. ఎందుకంటే ఆ మాటను గమనించి చూస్తే ఎంతో బాధ మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వారు అలాంటి సిచ్యువేషన్లను, మీకా గ్రంథము ఒకసారి మీరు 7వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి, ఒకసారి గమనిద్దాం ప్రియులారా. మీకా గ్రంథము 7వ అధ్యాయము
రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికలు తెలియజేదురు. ఇలాగున వారు ఏక పట్టుగా నుండి దాన్ని ముగింతురు. ఒక విషయములలో దేనినైనాను సహోదరుల ఐక్యత లేదు, అనుబంధము లేదు, ప్రేమ లేదు. దేవుడు అందుకని ఇశ్రాయేలులను, యూదులను ఇర్మియా ఒక మాట చెప్తున్నాడు, అయ్యా మీరు ఇప్పటికైనా భ్రష్ట మనసు కలిగిన వారు, భ్రష్టులైనటువంటి పిల్లలారా తిరిగి రండి అయ్యా, విశ్వాస జీవితంలో కొనసాగించండి. మీ దేవుడు మీకు చేసిన ఈ అద్భుతమైన కార్యాలను మీరు చూశారు కదా, ఎన్నెన్నో మీకు మేలులు చేశాడు. ఆ మేలులన్నిటిని మరిచి మీరు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారని ఆనాడు యెరూషలేము వీధులలో, అనగా యెరూషలేము సంఘములో ఉన్నటువంటి ప్రజలకు, లేకపోతే యూదా ప్రజలకు తెలియజేస్తుంటే, ఈనాడు మన స్థానిక సంఘములో ఉన్న ప్రజలు, స్థానిక సంఘములో ఉన్నటువంటి జనులు ఎలా భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారనేటువంటి మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఒక మాటను గమనిస్తున్న ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో కూడా మనం గమనించి చూస్తే 7వ అధ్యాయము 20వ వచనము గమనిస్తూ, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను, పాపము చేయకుండా మేలు చేయటానికి నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని అంటున్నాడు. ఒక్కడు కూడా లేడంట. భూమి మీద ఒక్కడైనను లేడు పాపం చేయకుండా. మేలు చేద్దామని చూస్తే వాడు వెతికిన, అందుకని అన్నాడు, నేను విచారణ చేయగా, నేను చూడగా, నేను విచారణ చేయగా ఎవరు లేరు, నేను ఎంత విచారించిన ఒక్కడైనను నాకు కనబడలేదు. భూమి మీద పాపము చేయక మేలు చేయటకు ఎవడన్నా నీతిమంతుడు ఉన్నాడంటే ఆ నీతిమంతుడు ఒక్కడును కూడా లేడనేటువంటి మాటను గమనిస్తున్నాం. అందుకనే మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 3, 11, 12 వచనాలు కూడా చదువుకున్నాం. దేవుని వెదికేవారు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. యథార్థతగా ఆయన కార్యాలను జరిగించేవాడు ఒక్కడైనను కూడా లేడనేటువంటి మాటలను మనము చూస్తున్నాం ప్రియులారా. ఒకసారి మనము కీర్తనల గ్రంథము ఒక మాట చదువుకుందాము. కీర్తనల గ్రంథము దావీదు ఒక కీర్తనల గ్రంథం రాశాడు. 12వ కీర్తన, కీర్తనల గ్రంథము 12వ కీర్తన మనం చదువుకుందాం. దావీదు అంటున్నాడు, దేవా యెహోవా నన్ను రక్షింపుమని చెబుతూ, యెహోవా దేవా నన్ను రక్షింపుమని చెబుతూ అంటున్నాడు. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. నరులలో విశ్వాసం లేనటువంటి వారు ఉన్నారని, భక్తి గలవారు లేరని, అందరూ ఒకరితోనొకరు అబద్ధమాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. జాగ్రత్త, తస్మత జాగ్రత్త. మనం గమనిద్దాం. ఒకవేళ అనుకుంటున్నామేమో ఈ రోజులలో అయిపోయింది, ఇంకా జరిగింది ఏముంది, నేను చేశాను. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, ఆనాడు దేవుడు డైరెక్ట్ గా కొన్ని పనిష్మెంట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు న్యాయమూర్తులు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, సెషన్ కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, తర్వాత సుప్రీం కోర్టు ఉంది. కానీ అందరికైనా న్యాయవంతుడైన దేవుడు పరలోకమందు కూర్చున్నాడు. నీ క్రియలు సరిగా లేకపోతే, నీ విధానాలు సరిగా లేకపోతే, ఒక సహోదరుని హింసించటానికి నువ్వు చేసే క్రియలు కానీ ఏయన్నా, అందుకనే ఆ మాటను మనం చదువుకున్నప్పుడు చాలా ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు మొగ్గుతున్నారనే మాట మీకా గ్రంథములు కదా. సహోదరునికి వల మొగ్గుతున్నారు కిరాతకుడై, వారు ప్రాణహాని చేయటానికి పొంచి ఉన్నారనేటువంటి మాట వీళ్ళారా గమనిస్తున్నప్పుడు, మనము ఆనాడైతే ఇర్మియా మాటలు రాశాడు, కానీ మనము మరి ఎలా ఈ దినాన్ని మనం గమనిద్దాం. యెహోవాకు మోసకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారు,
దేవునికి మోసకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారు మనం చూస్తున్నామా? అందుకనే భూమి మీద లేకపోయేది భక్తులు, భక్తి గలవారు లేరు. అందుకనే మనం గమనించి చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, పైకి భక్తి గలవారుగా ఉండి, ఒక మాట చదువుకుందాం ప్రియులారా ఆ మాటను. పైకి భక్తి గలవారుగా ఉండి రెండవ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఇందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుమని ఆనాడు తిమోతికి చెప్పాడు. విముఖుడవై అంటే ఆయనకు దూరంగా అట్టలకు దూరంగా ఉండమని. సంఘము నుండి బయటికి వెళ్ళిపోయి సంఘము పైన సహోదరులనే కిరాతకులే వారిపైన తిరిగి కేసులు పెట్టి తిరిగి అనేక ఇబ్బందులు కలగజేయటానికి చేస్తున్నటువంటి వారు విశ్వాసులేనా? ఆలోచిద్దాం. ఈరోజు ఇక్కడ ఇర్మియా అయితే మాటలు అంటున్నాడు కదా, మరి మీకా కూడా అంటున్నాడు, సహోదరుని కొరకు వలలోకి ఎలా ఇరికించాలి, ఎలా వలలు ఒకటం అంటే, ఒక పక్షిని వేటగాడు ఏం చేస్తాడు, వలలోకి పక్షులను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు కదా వలలోకి. అయితే ఈ కిరాతకులు ఎలా అంట, సహోదరునికి వలలోగుతున్నారంటే ఈయనను ఎట్లా ఇరికియాలి, ఎట్లా చేయాలి? విశ్వాసభ్రష్టులైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఎట్లా అనేటువంటిది. అందుకనే ప్రసంగి కూడా అంటున్నాడు, పాపము చేయక మేలు చేయకుండా ఎవరన్నా నీతిమంతుడు ఉంటే భూమి మీద ఒక్కడైనా మంచిదే అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటే ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం. ఒక్కడు కూడా లేడనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఎందుకు అనంటే ఒక మాటను మనం చదువుకుందాం. ఎందుకంటే ఇక్కడ అపోస్తుల కార్యం తీద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు కూడా నూతన నిబంధనలో మనం అపోస్తుల కార్యము 28వ అధ్యాయము ఒకవేళ 26, 27 వచనాలు చదువుకుంటే ఇక్కడ అపోస్తుడైన పౌలు కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు 26, 27 వచనాలు చదువుకుందాం. ముందు, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజలు ఎదుకు వెళ్ళి చెప్పము. ఈ ప్రజలు కనులారు చూచి చెవులారు విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందుకున్నట్టు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులు మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు. ఈ మాటలు యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి, మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉన్నాయి, అలాగే మార్కు సువార్తలో కూడా రాయబడి ఉన్నాయి. ఇక్కడ మాటలు గమనించి చూస్తే ఎట్లా అంటున్నట, ఈ ప్రజలు కనులార చూసి చెవులార విని రోజు వింటున్నారు, వాక్యం చెబుతారు, వింటారు, చేస్తారు అనేటువంటిది కాదు. మన క్రియాపూర్వకమైన మనం ఒక మాట గమనించి చూస్తాం. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా అని అన్నవి, ఏం చేసిన ఎడలా? సత్క్రియ చేసిన ఎడల. ఎందుకయ్యా? అర్పణలు అర్పించడానికి ఇద్దరు వచ్చారు అన్నదమ్ములు కానీ మరి కయ్యూను ఏబేలు అర్పణ గమనించి చూస్తే అందులో సత్క్రియ కనబడినటువంటిది చూస్తున్నాం. అందుకనే కయ్యూను యొక్క అర్పణను అంగీకరించలేదు, కానీ సత్క్రియ కలిగినటువంటి దేవునికి యథార్థ హృదయం కలిగి అర్పణ అర్పించిన హేబేలు అర్పణను అంగీకరించాడు దేవుడు. ప్రియులారా, మనము ఈ మాటలను ఆలోచిస్తూ చూస్తూ ఉండగా ఎలా ఉన్నాడు? అందుకని ఒక మాట మనం చదువుకుందాం ప్రియులారా. అపోస్తుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక ఒక మాటను గమనిద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం.
16 వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఏమంటున్నాడు? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులయ్యుండి తన క్రియల వలన ఆయనను ఎరగనట్టున్నారండి. దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు, నేను క్రైస్తవుడిని చెప్పుకుంటారు, నేను సంఘంలో కొన్ని కార్యాలు చేస్తున్నానని చెప్పుకుంటాడు. సంఘముల నుంచి పక్కగా విడిపోయినటువంటి సహోదరులకు వలలొక్కుతారు. వారు ప్రాణానికి ముప్పు తెచ్చేటువంటి కార్యాలు కూడా చేస్తారు. పొంచి ఉండి చూస్తారు. ప్రాణహాని చేయుటకు పొంచి ఉండేటువంటి వారుగా ఉన్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ఏమంట? దేవుని ఎరిగినామని చెప్పుకుంటారు, కానీ అసహ్యులు అవిధేయులు. దేవుని దృష్టిలో నువ్వు అసహ్యుడు అయితే, అవిధేయుడు అయితే దేవుని తీర్పులో మనం అంటాం బహుమానాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి. ముందు నీ క్రియలు నువ్వు సత్క్రియ చేస్తే కదా దానికి ఈ లోకములో నువ్వు మెప్పు పొంది ఏమైనా సాధించుకొని ముందుకు సాగవచ్చునేమో, కానీ దేవునికి మహిమకరంగా జీవించకపోతే రాబోయే తీర్పు చాలా భయంకరమైనటువంటిది. అందుకని ఆనాడు వారితో మాట్లాడాడు ఒక మాటను. మనము ఆ మాటనే ఇర్మియా పదే తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇర్మియా అంటున్నాడు, యెరూషలేములో ఉన్నటువంటి వారులారా అని. మనం ఇక్కడ చూస్తే 21వ వచనం, 5వ అధ్యాయంలో 21వ వచనం ఒక మాటను గమనించి చూస్తే ఇక్కడ అంటున్నాడు, కనులుండి చూడకు, చెవులుండి వినకయు నున్న వివేకములైన మూడులారా ఈ మాట వినుడి అంటున్నాడు అని చెబుతూ ఇక్కడ అంటున్నాడు, ఈ జనులు తిరుగుబాటు ద్రోహము చేయ మనసు గలవారు తిరుగుబాటు చేయి తొలగిపోతున్నారు. 23వ వచనాలు అంటాడు, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయుచు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయు తొలగిపోతున్నారు. అయితే వారిని అంటున్నారు, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము అని. ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును మన కొరకు కురిపిస్తాడంటే ఏమంటున్నాడు? 25వ వచనాన్ని మనం గమనించి చూస్తే, మీ దోషములు వాటి క్రమమును తప్పించిన. వర్షాలు గురించాలంటే ఈ అంటారు జూన్ జూలై నెలల్లో బాగా వర్షాలు కురవాలని. మన క్రియలు అవి కురవకుండా ఎప్పుడు కురుస్తాయి? జనవరిలో కురుస్తాయి. మంచిగా పంటలు వేసుకొని కొద్ది పంటలు పండుతున్నప్పుడు కాపుకి వచ్చినప్పుడు క్రియలు మన పాప క్రియలు అలా ఉండటం కన్నా ఋతువు యొక్క ప్రవర్తనను కూడా దేవుడు మార్చి వేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆనాడు వారికి ఇప్పుడు కూడా మనం గమనిస్తున్నాం. మీ దోష క్రియలు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగునటకు మీ పాపములే మేలు కలగకుండా ఉండటానికి కల కారణం ఏంటంటే మన పాపాలే, మన దోషాలు. పైకి భక్తి గల వారిగా నటించి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకపోతే సహోదరుల పట్ల కుట్రలు చేసి సహోదరులకు కిరాతకుడైనటువంటి ఆలోచనలు కలిగి వలలు వడ్డేటువంటి వారుగా ఉండి ప్రాణ చేయటానికి పొంచి చూసినటువంటి వారుగా ఉండి చూస్తే దేవుడు అంటున్నాడు, నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు నీతిమంతుడుగా కనబడటం లేదు, భూమి మీద భక్తుడు కనబడటం లేదని మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఒక ఇల్లాక మనం అనుకున్నాం, ఈ ఈ ఈ ఈ ఈ ప్రజలు ఎలా అంటే వలలు ఒగ్గుతున్నారనే మాటని మనం గమనించినప్పుడు, వేటగాడు ఒక బోయాడు ఏం చేస్తాడు, ఇంతకు ముందు ఆయన ఒక గింజలు జల్లి ఒక వల వేసి పక్షులను పట్టుకుంటాడు. అదొక కథ చెప్పుకొచ్చారు ఇంతకు ముందు. కానీ ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. ఇక్కడ ఒక మాట ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. జనులలో దుష్టులు ఉన్నారు. ఎవరున్నారంట జనులలో మరి వీరందరూ యూదా ప్రజలు, దేవుని ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు, ఈనాడు కూడా విశ్వాసులు, దేవుని పరిశుద్ధ గ్రంథమును పఠించేవారు, దేవుని మాటలు ఎరిగిన వారు, నిత్యము దేవుని మాటలు వింటున్నటువంటి వారు, బోధ చేసేటువంటి బోధకులుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంట, నా జనులలో దుష్టులు ఉన్నారు, పక్షుల వేటగ్రాండ్లు పొంచి ఉండినట్లు వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. ఎవరిని పట్టుకుంటారంట? వీళ్ళు మనుషులను పట్టుకుంటారంట. నశించే ఆత్మలు చుట్టూ ఉన్నాయి, ఆ ఆత్మలను పట్టుకోరు. కానీ
సహోదరుని పట్టుకొని సహోదరునికి హింసించాలా, ప్రాణిహాని చేయాలి, ఆయనకు కీడు చేయాలి, మేలు చేయొద్దు, వారిని ఏ విధంగానైనా కృంగదీయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకు అనంటే ఇక్కడ అందుకని మనం గమనించుతున్నాం. ఇర్మియా 6వ అధ్యాయంలో 13వ వచనం, అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులే. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను ఇక్కడ ఎవరెవరంట? ప్రవక్తలను, యాజకులు. అల్పులేమి గనులేమి అందరూ మోసపూరితమైన జీవితాన్ని. ఒక మాటను గమనిద్దాం ప్రియులారా. సహోదరుని పట్ల కుట్ర జరిగిస్తే అది అనుకుంటున్నారు, ఒకవేళ ఒక విషయాన్ని ఇది నాది అని చెప్పుకో, ఏమన్నా ఉందా మనకు ఈ లోకంలో? మనదంటే ఏమన్నా ఉందా? ఈ శ్వాస నిశ్వాసాలు ఆయనదే, ఈ దేహం ఆయనదే. ఒకవేళ నీకు బంగ్లా ఉన్నా, కారులో ఉన్నా, ఉద్యోగం ఉన్నా, హోదా ఉన్నా, సమస్తము ఏది ఉన్నా, ఇవన్నీ ఆయనయే. నీదంటూ ఏమున్నది? నీది నాదు అనేటువంటిది ఈ లోకంలో మనకు ఏదీ లేదు. ఈ శ్వాస నిశ్వాసాలు కూడా ఆయనే. ఒక్కసారి అన్నాడనుకో, శ్వాస నిలిపేశాడనుకో, నీదంటూ ఏది నేనే లేదు. కానీ అతిశయిస్తున్నాడు మానవుడు, ఇది నాదు అంటూ, ఇది మాది అని చెప్పుకోవటానికి గర్విస్తున్నాడు అనే మాటలు మనం గమనిస్తున్నాం. అందుకైతే ఇదే వారికి పురాతనమైనటువంటి మార్గాన్ని గురించి చెప్పుకొచ్చాడు. 6వ అధ్యాయము 11. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. అయ్యా, నీ పాత జీవితం ఉంది, నీ పురాతనమైన నీ నడతలున్నాయి, నీ మార్గాలు ఏర్పరచుకొని నడిచావు. కానీ వాటిని గురించి ఒకసారి విచారించండి. ఇప్పుడు నూతనమైన జీవితాన్ని పొందిన నూతనమైన మార్గమును, అసలు మన మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునని. ఆ సత్యమైన మార్గములో నడవవలసిన మనము అయితే ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో తెలుసుకుని, మేలు కలుగు మార్గం ఏది? నీకు మేలు చేయటువంటి మార్గం ఏది? యేసుక్రీస్తు ఆయన మార్గము, ఆయన పరలోక రాజ్యానికి నిన్ను తీసుకుపోగల సామర్థ్యుడు ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడని లేఖనము తేటగా తెలియజేస్తుండగా, వాక్యమును ఎరిగిన నీవు సహోదరుని పట్ల సహోదరుని ప్రేమను, ఇక్కడ అందుకని అపోస్తులైన పౌలు మనం చూసాం కదా, నీ మాటలలోను నీ ప్రవర్తనలోను ప్రేమలోను ఎలా ఉండాలి? విశ్వాసములోను పవిత్రులోను విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉండవలసినటువంటి జీవితాన్ని వదిలిపెట్టి మనము ప్రాణహాని కలుగజేయటానికి మనం చూస్తున్నామంటే ప్రియులారా, మనం ఆలోచించుకోవలసినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఎట్లా ఉంటున్నారంట, మేము అందులో ఎంత ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. మేము నడుచుకోవాలాగా, మేము అలా జీవించాం. వీరు చెప్పారు, మేము అందులో నడుచుకోమని చెప్పుతున్నారు. ఇక్కడ ఒక మాట మనం గమనించి చూస్తే, అయితే మేము వినమని వారు అనుచున్నారు. 18వ వచనం, అన్నజనులారా వినుడి, సంగమా వారికి జరిగి దానిని తెలుసుకొనుము. సంగమా అన్నాడు ఇక్కడ. సంఘం అనగా సమకూర్చబడినటువంటి ప్రజలు. ఆనాడు ఎందుకంటే క్రీస్తు రక్తంతో కడగబడి మొట్టమొదటిగా సంఘముగా ఏర్పడిన దాన్ని సంఘం. ఇక్కడ కూడా సంఘం అంటే ఇక్కడ కాంగ్రిగేషన్ అన్నమాట, కూడుకునేటువంటి ప్రజలు. ఆ ప్రజలారా మీరన్నా వినండి, ఇప్పుడు క్రీస్తు రక్తములో కడగబడి సంఘముగా ఏర్చబడి ఆయన సంఘములకు స్థిరసై ఉండగా, ఆ సంఘములో మనము ఆ సజీవమైన రాళ్ళగా కట్టబడినటువంటి బిడ్డలుగా ఎదుగుతున్న మనం చేయవలసినటువంటి పనులు ఉన్నాయా? సంగమా అన్న అందుకని అన్నాడు, ఆ మాటలు ఆలోచించి చూస్తే, భూలోకమా వినుము అన్నాడు, ఈ జనులు నా మాట వినకున్నారన్నాడు. యెషయా గ్రంథంలో అయితే, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొక్కము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తుంది కానీ వారు తిరుగుబాటు. ప్రియులారా, మనం చూస్తున్నాం
ఇంకా ప్రభు కొరకు తిరుగుబాటు చేస్తున్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? సరి చేసుకుందాం. ఒకవేళ అలా సరి చేసుకోకపోతే తీర్పులో మనం నిలవలసిన వారం ఉన్నాం. సహోదరుని పట్ల ఇక్కడ ఇర్మియా అయితే ఆ ఇశ్రాయేలులో విషయంలో తేటగా చెబుతున్నాడు. ఇశ్రాయేలుల విషయంలో, యూదా విషయంలో తేటగా చెబుతున్నాడు. ఇంకొక మాటను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు. తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. అయ్యా మనం రాజు, ఎందుకంటే ఇర్మియా గ్రంథాలు ఇంకా ముందు కూడా రాశాడు. మొదటి రాజుల గ్రంథం ఇర్మియానే రాశాడు, రెండవ రాజుల గ్రంథం కూడా ఇర్మియానే రాశాడు. ఆ రాజుల అందుకనే రాజుల యొక్క జీవిత చరిత్రలు, వారి యొక్క పరిపాలన, అప్పుడు వారు ప్రజలు ఎలా జీవించారు, దేవునికి ఎందుకు విధేయత చేయకపోవటం వలన. అందుకనే ఇక్కడ చివరిగా ఇర్మియా గ్రంథాన్ని యూదా ప్రజలు ఉత్తర రాజ్యం అనేటువంటి ఇశ్రాయేలు కొనిపోబడిన తర్వాత 136 సంవత్సరములు నిలబడినటువంటి యూదా రాజ్యాన్ని చూస్తే, మనం గమనిస్తే ఆ రాజులు వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు ఎలా తిరుగుబాటు చేశారు, అవిధేయతగా వారు ఎలా పాపం చేస్తూ జీవించారనేటువంటి మనం ఆయన్ని చూస్తాం. అయితే వారు ఏం చేస్తున్నారంట, 24 వచ్చింది. అయితే వారు వినకపోయి చెవి ఎగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకు దీచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుతూ వచ్చిరి. హృదయాచర్ ప్రియులార, ఒక్కసారి గమనిద్దాం. ఈనాడు మనం కూడా నడుస్తున్నాం. ఎలాంటి ఆలోచనల దుష్ట హృదయం ఉందా, ఇంకా అహంకారం ఉందా నీ కనులకు? ఒకవేళ ఇక్కడ అంటున్నాడు, నీ కనులకు కనబట్టరా, నీ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి నడుస్తున్నావా? నువ్వు ఇంకా వినకుండా ఉన్నావా? చెవి ఎగ్గకుండా ఉన్నావా? ముందుకు సాగటానికి ఇష్టపడటం లేదా? ఎవరిని మనము చెప్పము, కానీ మనం వింటూ ఉంటాం. అప్పుడప్పుడు ఒక సహోదరునికి ఒక సహోదరుడు మోసం చేస్తున్నాడంటే, ఒక సహోదరుని కించపరుస్తున్నాడంటే, అవన్నీ నువ్వు న్యాయం తీర్చేవాడివా? న్యాయమూర్తి ఒకడున్నాడు. మనం అందరం ఆయన సముఖమున, ఆయన ధవల సింహాసనం ఎదుట నిలిచేవారముగా ఉన్నాం. ఆ తీర్పులు ప్రతి ఒక్కరూ నిలవవలసినటువంటి వారే. కానీ అప్పుడు వరకు మన భక్తి జీవితాన్ని ఎలా జీవించాలని తేటగా లేఖనం చెబుతూ ఉండగా ఒక మాటను మనం చదువుకుందాం ప్రియులారా. ఒక మాటను మనం చదువుకుందాం. ఎందుకు అనంటే ఆ మాటలు చూస్తున్నాం. ఒక మాటను కీర్తనల గ్రంథం 37వ కీర్తన. ఇక్కడ దావీదు రచించినటువంటి కీర్తన. ఇక్కడ దావీదు అంటున్నాడు 3వ వచనాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 3. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అంటూ అండ్ డూ గుడ్ అన్నాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. మంచి చేయి, మేలు చేయి. నువ్వు దేవునిని విశ్వసించు. దేవుని యందు నమ్మకం ఉంటే, నమ్మిక ఉంచితే నువ్వు మేలు చేసేవాడు. మరి నమ్మకం లేదు కాబట్టి నమ్మకం ఉంచుకున్నామని చెప్పుకొని మోసం చేసేటువంటి వారిగా ఉన్నారని మనం చదువుకున్నాం కీర్తి పత్రికలో. అలాంటి జీవితం కాదండి. సహోదరుని పట్ల ఇది మాది, దీని కొరకు మేము కేసు పెడతాం, దాని కొరకు ఇంకొకటి చేస్తాం, ఇవి కాదు జీవితంలో జీవించవలసినవి. చరిత్ర ఉంది ఒక సంఘానికి. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘములో మనుషులు. అందుకని అంటాడు అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, ఎలా జీవించాలో అనే మాటను మనం, అయ్యా నువ్వు సంఘములలో ఉంటే నీ జీవిత విధానం, నువ్వు ఉన్నావా? నువ్వు ఒకవేళ దేవుని నమ్మితే ఆయనలో సంతోషించు. మన మాట అంటున్నాడు 4వ వచనంలో,
యెహోవాను బట్టి సంతోషించు. డిలైట్ దై సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్. డిలైట్ దై సెల్ఫ్ ఇన్ ద లార్డ్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునిని ఎరిగి ఉంటే దేవునికి మహిమకరంగా జీవించాలనేటువంటి మాటను మనం చూపిస్తున్నాం. నీ మార్గాలు ఏమున్నా, మనం చదువుకున్న మార్గాలను గురించి, పాత మార్గాలు, పురాతనమైన మార్గాలను వదిలిపెట్టేసి ఏ మార్గం అయితే నీకు ఇచ్చాడు ఆ మార్గంలో జీవించడానికి అతడు ఇక్కడ కీర్తనల గ్రంథము 37:4 కూడా చదువుకుందాం. 5లో చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. కమిట్ దై వే unto the Lord. కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్. నీ మార్గాలు ఏమున్నాయో ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. మన మార్గాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాం అనేటువంటి మనం గమనించి చూస్తే ఒక్క మాట ఇక్కడ 9వ వచనాన్ని చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కీర్తనల గ్రంథం అంటున్నాడు, కీడు చేయువాడు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. అయ్యా, కీడు చేస్తున్నావా, ఇంకా నాశనమైపోతామని లేఖనం తేటగా చెబుతుంది. నిర్మూలమగుదురు అంటే నిలిచి ఉండరు. అందుకనే ప్రియులారా, ఒక మాటను ఆలోచిద్దాం. మనం విశ్వాస భ్రష్టులం కాకుండా, దేవుడు ఒకప్పుడు మనము భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం, మనము పాపములో జీవిస్తున్నాం, మనము అంధకారమైన జీవితంలో జీవిస్తున్నాం. మనం ఆయన ప్రియకుమారుని మన కొరకు పంపించి ఆ ప్రియకుమారుని కలవరి శిలువలో బలియాగం జరిగింది. ఆయన కార్చినటువంటి ఆ దివ్యరుదు మన సమస్తమైన అపరాధములను తుడిచివేసి కడిగివేసి కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాపానికి విమోచన లేదు కనుకనే నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం అవసరం కనుక ఆయన పాపము లేదు, ఆయనలో దోషము లేదు. అలాంటి ఆయన ప్రియకుమారుడిని మన నిమిత్తం అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆ దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దామా? ప్రశ్న వేసుకుందాం. అయ్యా, నీ నా జీవితాన్ని బాగు చేశాడు, కడిగి వేశాడు, ఈ హృదయమును శుద్ధి చేశాడు. ఇంకా ఈ హృదయంలో నీలో ఈర్ష్య, కపటము, దేశ అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటే నువ్వు సహోదరుని పట్ల చేయవలసిన అంటున్నాడు. నువ్వు భక్తుడివేనా? మరి భక్తుడైతే ఎలా చేయాలి, ఎలా జీవించాలని చెప్తున్నాడు. మనం చూస్తున్నాం ప్రియులారా, భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపతుడు ఒక్కడును లేడు అన్నాడు. అందరూ ప్రాణహాని చేయుటకు పొంచి ఉన్నారు. వారు ప్రతి మనుష్యుడు కిరాతుడైన తన సహోదరుని కొరకు వలలు వడ్డేవారుగా ఉన్నారు అంటున్నాడు. ఎలా ఉన్నా మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఎందుకంటే పాపము చేయక మేలు చేయుటకు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనాను లేడు అంటున్నాడు. ఆ నీతిమంతులైన మనములను నీతిమంతులుగా చేశాడు కదా. పాపములో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేశాడు కదా. అలాంటి పరిశుద్ధ కలిగినటువంటి జీవితాన్ని జీవించి మనం ఎలా ఉండాలి? ప్రియులారా, మనం గమనిస్తుండగా ఆ మాటను చూస్తున్నాం. అందుకనే 37వ కీర్తన 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును, తన మార్గమున వరుదిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచనను నెరవేర్చు వారిని చూసి వ్యసన పడకము అంటున్నాడు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. నీ సహోదరుని పట్ల నువ్వుగా వ్యసన పడగాకు, వరిదిల్లు వారిని చూసి వ్యసన పడగాకు, దురాలోచనను నేర్చుకుని వారిని చూసి వ్యసన పడగాకు అంటున్నాడు. ప్రియులారా, అందుకని ఇర్మియా అన్నాడు. ఆ మాటలను మనం చదువుకున్నప్పుడు, ఇర్మియా గ్రంథము ఆ మాటలను చదువుకున్నప్పుడు ప్రియులారా, ఆ మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే 5వ అధ్యాయంలో ఆ మాటలు చదివినప్పుడు, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూసి తెలుసుకోండి, తన రాజవీధులలో విచారణ చేయుడు, న్యాయము జరిగించుటకు నమ్మకముగా నుండి ఎత్తుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమిస్తానన్నాడు. మన దేవుడు క్షమించ మనసు కలిగినటువంటి వాడు. ఇప్పటికైనా మనము ఆయన పాద సన్నిధిలో వద్దాం, అడుగుదాం, క్షమిస్తాడు మన దేవుడు. క్షమించటానికి ఇష్టమైనటువంటి దేవుడు.
ఎలాంటి పాపినైనా క్షమించగలిగిన వాడు. మనమందరము పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నామని కేవలం పైకి భక్తిగా చూపించి దేవునిని ఎవరు చూడకపోవచ్చునేమో కానీ, మనుషులకు తెలియకపోవచ్చు కానీ, ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు. ఆయన కను దృష్టిలో దాచబడినది ఏముండదు. ప్రియులారా, గమనించి చూద్దాం. అందుకని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, న్యాయము జరిగించుతూ నమ్మకముగా ఉండి ఎత్తుతున్నా ఒకడు మీకు కనబడినాడు, నేను దానిని క్షమించుదును అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, యెహోవా జీవము తోడను మాట పలికినవు మోసమునకయే ప్రమాణం చేస్తారంట. మోసమైనటువంటి ఆ మాట మన తీతుకు రాసిన పదం. ఒకప్పుడు అవిధేయులము కదా, మోసపారం, అవిధేయులము, జ్ఞానం లేనటువంటి మోసపోయినటువంటి వారమే. కానీ ఆయన ప్రియకుమారుడు అమూల్యమైన రుద్రం శుద్ధీకరణం చేసి మనల్ని రక్షించినటువంటి విషయాన్ని మనం ఒక మాట చదువుకుందాం. ఆ మాటను తీతుకు రాసినటువంటి పత్రిక, మనం అపోస్తుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3 ఒక మాటను చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. 3వ అధ్యాయము 3వ వచనం చదువు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశ కొరకు భోగములకు దాసులైనయండి, దుష్టత్వమునందు అసూయందును కాలం గడుపుతూ అసహ్యులమై ఒకరినొకడు దేశించుచుంటిము గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవ ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. ఆయన ప్రియ కుమారుణ్ణి మనుషుడిగా మానవుడిగా ఈ లోకానికి పంపించి ఇప్పుడు అంటున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలం గాక తన కనికరము చొప్పుననే తనను మనం, అందుకని ఆయన మహాదైశ్వర్యము, ఆయన కనికరములో నుండే ఆ అపరాధముల పాపములో చచ్చిన మనములను క్రీస్తులో బ్రతికించనని లేఖనము తేటగా తెలియజేస్తుండగా అంటున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటకు ద్వారాను మనల్ని రక్షించను. మనల్ని రక్షించింది ఈ విధంగా రక్షిస్తే మనం చేయవలసిన పనులు, అయ్యా ఇంకా నాకంటే జ్ఞానులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నేను ఎవరిని కించపరచడానికి కాదు, కానీ ఆలోచిద్దాం ఒకసారి నిలిచి. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలు ఇలాంటి మన జీవితాలను పైకి భక్తి వలారుగా నటించు. అక్కడైతే ఇర్మియా, యవనస్తుడైన ఇర్మియా మరి యూదా ప్రజలకు యూదా జనాంగానికి రాశాడు. మరి అయా వెర్సలేము వీధులలో, రాజ వీధులలో ఒకడెవడైనా న్యాయంగా యథార్థతగా మెరిచేవాడు ఉన్నాడేమో వెతికి చూడండి, చూస్తే నేను దానిని క్షమిస్తాను, దాన్ని రక్షిస్తాను, దాన్ని కాపాడుతానన్నాడు. ఈనాడు స్థానిక సంఘంలో వేరుపడిపోయినటువంటి వారు, సంఘము పైన భయం లేదు, భక్తి లేదు. ఆయన సంఘమునకు స్థిరసై ఉండగా ఆ సంఘములు కొనసాగుతున్న మనం మరి వేరే సంఘాలను ఎండిగట్టినా కానీ దేవుని భయము భక్తి లేకపోతే ఆ వృధా అయినటువంటి కార్యాలు జరిగించిన వాడుగా ఉంటావని లేఖనము తేటగా తెలియజేస్తుంది. ప్రియులారా, మనం ఆయనకు, ఎందుకంటే ఆయన న్యాయపీఠము, ఎందుకంటే ఈ అంత్య దినాలు అపాయకరమైన కాలంలో ఉన్నాము, మనం అందరము ఎలా జీవించాలనేది మరి అందుకనే అంటున్నారు, మనుషులు స్వార్థప్రియులు, తన అపేక్షకులు, వెంకుమలాడు, అనురాగ రైతులని అనేక విషయాలు తెలియజేసిన అపోస్తుడైన పౌలు మాటలు మనం ఉంటున్నాం. తిమోతికి రాసినటువంటి పత్రికలను తేటగా చూస్తున్నాం. ప్రియులారా, మనం గమనిద్దాం. అందుకనే మన మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉందాము అని అందుకనే ఆ మాటను మనం గమనిస్తున్నాం. ఎందుకంటే తీతుకు రాసినటువంటి పత్రికల 10 పవిత్రమైన వారికి అన్ని పవిత్రములే, అపవిత్రములైనటువంటి వారికి అన్ని అపవిత్రాలే కదా. మరి పవిత్రతగా జీవించే వారంగా ఉండటానికి, విశ్వాసులకు మాదిరిగా జీవించడానికి మనకు హెచ్చరిస్తూ ఉండగా అలా జీవిద్దాం. మరి ఏమైనా మరి అనేక దినాలుగా మరి రాత్రి సమయంలో మనకు నాకు చెప్పారు సహోదరులు, మరి ఈ వాక్యమును ఏం చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఉండగా, ఎందుకంటే నిత్యము అనేక పర్యాయములు ఈ ఇర్మియా గ్రంథం నుంచి దైవ సేవకులైనటువంటి మరి ఎలిషా బాబు గారు ధ్యానిస్తూ వచ్చారు. ఆ భాగాలను కూడా మేము కూడా ధ్యానిస్తూ ఉండగా
ఈ మాటలు దేవుడు బయలుపరిచాడు. ఈరోజు మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు, వందనాలు. మరొకసారి మనం అందరం కూడా ఆలోచిద్దాం ఈ విషయాలను బట్టి. మరి యెరూషలేము సంఘము అనేది మనం గమనించాం ప్రియులారా. దానికి జరిగిన సంగతులను తెలుసుకున్నాం. అందులో నీతిమంతులుగా ఉంటే మేలు. మనం సంఘాలలో నీతిమంతులుగా జీవిస్తే దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఈ కొన్ని మాటలు మన వినికిడులో ప్రభు మన అందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దటానికి నాకు హెచ్చరించి తెలియపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. అంకుల్ వందనాలు. అంకుల్ ఇజ్రాయెల్ బ్రదర్ కు యేసుక్రీస్తు వందనాలు. ఎక్కడి సందేశము జనాంగం గురించి ఇరిమియా ప్రవక్త ద్వారా అనేక విషయాలు ఉన్నాము. వాక్యం ఫలించినట్లు రెడ్డిమన్న గారు ప్రార్థన చేస్తారు. దయగల మా తండ్రి, జూమ్